గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం. కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. రామా మృక్కులు నీదు నామమునకు రమ్యాంఘ్రి పద్మాలకు శ్రీమన్మంజులమైన మేనికి ధనుల్లీలా కళాకేలికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకు ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నావైనతేయుండే. తా చుట్టెన్ వేదములల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా. ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్. జంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః. సీతారామమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఒక మండల దీక్షగా రామకథ చెప్పుకునే భాగ్యం కల్పించిన రామచంద్రమూర్తి కారుణ్యానికి ప్రణమిల్లుతూ గురువులకు నమస్కరిస్తూ వాళ్ళ గురుస్వరూపులైన వేదమూర్తులు ఆశీర్వదించి ఆమోదించి సభాశీలుని చేసి రామాయణ కథ వచనం చేయమని కోరుకున్నారు, లేదా ఆదేశించారని భావించాలి. అటువంటి ఆరంభ సభలో వారి ఆశీర్వచనాలు అందుకుంటూ ఈ రోజు నుంచి మనం 42 రోజుల పాటు రామాయణం ప్రవచన యజ్ఞాన్ని నిర్వహించుకోబోతున్నాం. అయితే రామాయణం సంప్రదాయబద్ధంగా చెప్పుకోవడం అనేది ఒకటి ఉన్నది. అలాగైతే మనం గతంలో భాగవతం చెప్పుకున్నాము. ఇదే రాజమహేంద్రవరంలో భాగవతాన్ని 42 రోజులు చేసుకుని మళ్ళీ తర్వాత రామకథ వైపు వచ్చాం. ఈ రెండింటి మధ్య విరామంలో మరేం చెప్పుకోలేదు ఇక్కడ రాజమహేంద్రవరంలో. భాగవతం చెప్పేటప్పుడు సప్తాహ భాగవతాన్ని 6 సప్తాహాలు చేసుకున్నాం. మరి ఇప్పుడు రామాయణం నవాన్నంగా చెప్పుకోవడం సంప్రదాయం. ఇప్పుడు ఎలా చెప్పుకోవాలంటే ఒక చతుర్గుణితం అయ్యింది అనుకోవచ్చు. నవాన్నం 4 గింతలు మనకి లభిస్తున్నది. సంతోషం. అయితే 42 రోజులు రామాయణం చెప్పబోతున్నాం అనుకుని ఎంత ఆనందిస్తున్నామో రామాయణం చెప్పడం 42 రోజులైనా అని కూడా అనిపిస్తున్నది. ఎందుకంటే రామాయణం అలా చూస్తూ ఉన్న కొద్దీ చెప్పాలి అని ఎన్నో అనిపిస్తుంటాయి. అయితే ఇప్పటి వరకు ఈ 25 ఏళ్ల ప్రవచన జీవితంలో రామాయణాన్ని అనేక మార్లు అనేక చోట్ల చెప్పుకునే భాగ్యం గురువుల అనుగ్రహం వల్ల రామచంద్రమూర్తి కృపా విశేషం వల్ల ప్రాప్తించింది. ఇది నవాన్నంగా చెప్పుకోవడం జరిగినది. 16 రోజులు చెప్పడం, 18 రోజులు చెప్పడం జరిగింది. ఆఖరి రామకారుణ్యం అయోధ్యలో 9 రోజుల పాటు దీక్షగా నవాన్నం చేయడం కూడా జరిగింది. అంటే పగలు అంతా రామకథ చెప్పుకుంటూ అలా మొత్తం రామాయణం చెప్పుకోవడం జరిగినది. అలాంటిది ఇప్పుడు 42 రోజులు చెప్పుకోబోతున్నామంటే రాముడు నాపై కురిపించిన కృపగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి పండితులు ఉన్నారో నాకు తెలుసు. అందరూ రాజమహేంద్రవరం అంటే పండిత నగరం. రామాయణాన్ని మొత్తం 24,000 శ్లోకాలు కూలంకషంగా అధ్యయనం చేసిన పండితులు ఉన్నారు, విద్వాంసులైన భక్తులు ఉన్నారు. వారు రామాయణంలో ఎన్నో వ్యాఖ్యానాలు కూడా చదువుకుని హృదయంగమం చేసుకుని చక్కగా వ్యాఖ్యానించిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వారి సమక్షంలో రామాయణం చెప్పుకోవడం ఒక భాగ్యంగానే భావించాలి. ఎందుకంటే విద్వత్ సభలో చెప్పుకోవడమే నిజమైన భాగ్యం. అదే సమయంలో అన్ని తెలిసిన వారికి ఇంకేం చెప్తాను రామాయణం అనిపిస్తుంది. కానీ రామకథ ఎన్ని మార్లు విన్నా ఎన్ని మార్లు చెప్పుకున్నా జన్మ చరితార్థం అవుతుంది. అందుకే బ్రహ్మవేత్తలైన వారు కూడా వేదాంత సభలు జరుగుతుంటే వచ్చి కూర్చుంటారట. తెలుసుకుందామని కాదు, తెలిసిన బ్రహ్మముతోనే వారు ఎప్పుడు తాదాత్మ్యం చెందుకు ఉంటారు కనుక అదే వింటారు, అదే అంటారు, అదే అనుకుంటారు. అది బ్రహ్మవేత్తలు బ్రహ్మసభల్లో కూర్చున్నట్లుగానే రామవేత్తలు ఈ రామసభలో కూర్చున్నారు. వారందరికీ నేను నమస్కారం చేసుకుంటూ రామాయణం గురించి సంప్రదాయబద్ధం ముందే చెప్పుకున్నాం. సంప్రదాయంగా ప్రారంభించేటప్పుడు భాగవతానికి ఎలాగైతే భాగవత మాహాత్మ్యమని పద్మపురాణాంతర్గతమైనటువంటి అధ్యాయాలను చెప్పుకుని ప్రారంభిస్తారో రామాయణానికి కూడా అదేవిధంగా రామాయణ మాహాత్మ్యమని స్కంద పురాణాంతర్గతమైన కొన్ని అధ్యాయాల గ్రంథం ఉంది. ఇప్పుడు అందులో అన్నీ చెప్పకపోయినా స్మరించుకుని అందులో చెప్పిన రామకథ వైభవాన్ని ఒకసారి స్మరించుకుందాం. ఇది కూడా ఒక విధంగా రామాయణం అర్థం చేసుకోవడానికి మనకు పనికొస్తున్నది. రామాయణం మనకు అనేక ధర్మాలని బోధించే గ్రంథం, అందులో సందేహం లేదు. అయితే కేవలం ధర్మ పురుషార్థం చెప్పడానికి మాత్రమే రామాయణం రాలేదు. అది జీవుణ్ణి శుద్ధుణ్ణి చేసి క్రమంగా విష్ణోపదం శాశ్వతం, విష్ణు పదాన్ని పొందింపజేయడానికి వచ్చినటువంటిది రామాయణం. విష్ణుపదం అంటే మోక్షం. ఆ మోక్ష సిద్ధి కోసం పనికొచ్చేది రామాయణం. అందుకే రామాయణం ధర్మ పురుషార్థం బోధిస్తున్నట్టు కనబడుతున్నప్పటికీ తద్వారా క్రమంగా చిత్తశుద్ధిని ప్రసాదించి మనకి కైవల్యాన్ని అందించడానికి మహర్షి నుంచి వచ్చినటువంటిది. అటువంటి రామాయణం మహిమాన్వితమైన గ్రంథం, అందులో సందేహం లేదు. ఒక అద్భుతమైన కథావస్తువు మాత్రమే కాకుండా
శ్రవణ మాత్రం చేత, పఠన మాత్రం చేత, పారాయణ మాత్రం చేత కూడా ధన్యుల్ని చేయగలదు. అలాంటి ధన్యత పొందడానికి 42 రోజులు మనకి పావన మార్గశీర్ష మాసంలో అవకాశం లభించింది. దీని గురించి మహాత్మ్య గ్రంథం చాలా విశేషం చెప్తున్నది. వ్యాసప్రోక్తమైన స్కాంద పురాణంలో సనత్కుమారునికి నారదుడు ఉపదేశించినట్లుగా రామాయణ మహాత్మ్యం చెప్పబడుతున్నది. ఇది నారద వచనాలు అని సూతుని వచనాలు. సూతుడు ఏం చెప్తున్నాడు? ఇది మా గురువుగారైన వ్యాసుడి వచనం అని చెప్తున్నారు. రామాయణ మహాకావ్యం సర్వ వేదార్థ సమ్మతం, సర్వ పాప ప్రశమనం, దుష్టగ్రహ నివారణం, దుస్వప్ననాశనం ధన్యం, భుక్తి ముక్తి ఫలప్రదం, రామచంద్ర గుణోపేతం, సర్వ కళ్యాణ సిద్ధిదం, ధర్మార్థ కామ మోక్షాణం హేతుభూతం మహాఫలం. ఇది రామాయణం యొక్క స్వరూపాన్ని ఆవిష్కరిస్తూ రామాయణ మహాకావ్యం సర్వ వేదార్థములతో కూడినటువంటిది. ఇది శ్రవణ మాత్రం చేతనే, పఠన మాత్రం చేతనే సర్వ పాపములు పోగొడుతున్నది. ముందు కావలసింది అదే కదా, చిత్తశుద్ధి అంటే పాపనాశనమే. తర్వాత మనకి జ్ఞానానికి సాధనకి అవరోధములైన దుష్టగ్రహాదులను కూడా తొలగిస్తున్నటువంటిది. భుక్తిని ముక్తిని కూడా ప్రసాదిస్తున్నది. భుక్తి అనగా ఇహలోక పరలోకముల యందు లభించే సుఖము, ముక్తి అంటే కైవల్యం. రెండింటినీ ఇవ్వగలిగే శక్తి ఉన్నది